హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో చికెన్ పచ్చడి ఎట్లా చేయాలో చూసేద్దామా. చాలా బాగుంటుంది. ఒక నెల రోజులు నిలవ ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి. నేనైతే ఒక అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని కొంచెం ముందలే ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బాండ్లీలో వేసేసుకొని కొంచెం అంటే వాటర్ పోయకూడదు. వాటర్ పోయకుండానే అంతా ఇనికిపోవాలి, బాగా ఉడికిపోవాలన్నమాట. ఆ వాటర్ దాంట్లోనే ఇనికిపోయినాక ఒక కప్పు నిండా, అంటే కప్పు అయితే ఒక పావు కిలో అనమాట. ఒక అరకిలో చికెన్కి పావు కిలో పట్టిద్ది ఆయిల్ కూడా పోసేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. గట్టిగా అంటే గట్టిగా కాదు, కొంచెం మెత్తగా కాదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల ధనియాలు, ఆవాలు, మెంతులు, చెక్క, మొగ్గ, యాలకులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా చూడండి, నేను చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా పొడి కూడా బాగుంటుంది. మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేవాలి. అవి ఫ్రై అయ్యే లోపల ఇక ముక్కలు కూడా చూడండి మంచిగా ఫ్రై అయినాయి, గోల్డెన్ కలర్లో రావాలన్నమాట చికెను. ఆ లోపల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి, ముక్కలకు పట్టాలన్నమాట. ఉప్పు మనం ముందలే కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఎక్కువే పట్టిద్ది. కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చడి అయితే టేస్టీగా చాలా బాగుంటుంది. అసలుకి అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది పచ్చడి. ఏంటంటే మనము అసలు ఇంట్లో ఒక్కోసారి కూరలు ఉండవు కాబట్టి ఇట్లా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ముందలే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూడండి, అసలు నోరు ఊరిపోతుంది కదా చికెన్ పికిల్ అయితేను, చాలా బాగుంటుంది. అది గ్యాస్ ఆపేసుకోవాలండి. ఒక అరగంట చల్లారినాక ఒక నిమ్మకాయని పిండి వేసుకుంటే వేడివేడి అన్నంలోకి టేస్టీగా చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.